టీటీడీ కళ్యాణ కట్టలో పనిచేస్తున్న 850 మంది క్షురకులను శాశ్వత ఉద్యోగులుగా పరిగణించాలని తిరుపతి నాయ బ్రాహ్మణ యువజన సేవా సంఘం నాయకులు సిబ్యాల సుధాకర్ డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2011వ సంవత్సరం నుంచి తిరుమల కళ్యాణ కట్టలో పనిచేస్తున్న నాయ బ్రాహ్మణులందరినీ కూడా పర్మనెంట్ పోస్టులకు తీసుకుని నాయ బ్రాహ్మణులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. తమ సమస్యల సాధన కోసం మంగళవారం నుంచి రిలే నిరాహార దీక్షలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. శ్రీవారి కళ్యాణ కట్టలో పనిచేస్తున్న క్షురకులు 20,000 రూపాయలు వేతనం తీసుకోరని తెలిపారు. టీటీడీ బోర్డు సభ్యులు యానాదయ్య సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ శ్రీవారి కట్ట క్షురకుల నుంచి 80 లక్షల రూపాయలు తీసుకున్నారని ఆరోపించారని, ఎవరు తీసుకున్నారో నిరూపించాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం నుంచి శ్రీవారి కట్టలో పనిచేస్తున్న 850 మంది క్షురకులు ఈ రిలే నిరాహార దీక్షలో పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో బుజ్జిబాబు, నాగరాజు, ఆవులపాటి ప్రభాకర్, తాతారావు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిన్న పెట్టినప్పుడు 80 లక్షలు కళ్యాణ కట్ట వాళ్ళు వసూలు చేసి ఇచ్చారంట. అంటే 80 లక్షలు ఇచ్చారంటే ఉన్న పోస్ట్కి ఎంత డిమాండ్ ఉందోనే ఏనాదికి గుర్తురాలేదా? రెండో వర్షన్ ఏంటంటే శ్రీవారి సేవ నువ్వు చెప్తున్నావు, ఇప్పుడు మళ్ళా కార్పొరేషన్లో చేరమని నువ్వే చెప్తున్నావు. అట్ట కాకపోతే 110 జీవోని జగన్మోహన్ రెడ్డి అన్ని దేవాలయాలకు 20,000 రూపాయలు వర్తించాలని చెప్పి నువ్వే చెప్తున్నావు. నువ్వే చెప్తున్నావు. అయితే ఎండోమెంట్కి ఒక చట్టం ఉంది, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక చట్టం ఉంది. ఎందుకంటే 850 మంది ఈరోజు ఖచ్చితంగా పర్మనెంట్గా పోస్ట్ని పరిగణించాలి. ఎందుకు పరిగణించాలంటే వాళ్ళు నిత్యం సేవ చేస్తూ ఈరోజు కూడా 2 లక్షల నుంచి 3 లక్షల మంది ఈరోజు కళ్యాణ కట్టలో తలనాలు తీసే సిబ్బంది 850 మంది ఆ రోజు శ్రీవారి సేవ కిందకు వస్తే తీసుకున్న తర్వాత పీస్ రేట్ కింద దేవస్థానం పరిగణిస్తే ఇప్పుడు ఖచ్చితంగా పర్మనెంట్ చేసే తీరాలి. న్యాయం చేయాలని బోర్డు నెంబర్గా యానాదయ్యని ఎన్నుకున్నారు. యానాదయ్య బోర్డు నెంబర్గా ఎన్నుకుంటే న్యాయం చేయాలని ఎన్నుకుంటే న్యాయం చేయాల, అన్యాయం చేస్తున్నాడు వాళ్ళకు. అది చాలా తప్పు, అది అట్లా చేయకూడదు. దాన్ని మనసులో పెట్టుకొని మన న్యాయ బ్రాహ్మణులకు న్యాయం చేయాలని నిన్ను జగన్మోహన్ రెడ్డి బోర్డు నెంబర్గా ఇచ్చారు. అదేవిధంగా ఆ న్యాయం చేయాలని బోర్డు నెంబర్గా నీకు ఇచ్చే కొద్దికి నువ్వు రాజకీయ నాయకుల మాటలిని, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకుల మాటలిని ఇలా మన న్యాయ బ్రాహ్మణులకు అన్యాయం చేస్తున్నావు. అలాగా కాకుండా మన కులానికి మనం న్యాయం చేయాలని నిన్ను ఎన్నుకున్నారు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి నువ్వు ఖచ్చితంగా తప్పు చేస్తున్నావు, అది ఖండించాలని మేము కోరుతున్నాం నగర న్యాయ బ్రాహ్మణ సంఘం నుంచి.